ఏమంట ఫోటో కెమెరా పట్టుకున్నానో మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ ఫోటోగ్రఫీలోకి నేను రావడం జరిగింది. హాయ్. ఒక ఫోటో అంటే ఏంటో తెలుసా? ఒక ఫోటో అంటే ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కి మనం ఎలా ఉంటామో చూపించుకునేదే ఒక ఫోటో. సో ఆ ఫొటోస్ తీసేవారిని ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫోటోగ్రాఫర్కి ఉన్న ఓపిక ఎవరికి ఉండదు అని నేను ఎలా చెప్పగలను అంటే, మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఈ పిక్చర్లో 48 కలర్స్ కనిపిస్తాయి. మనకు తెలిసి చంద్రుడు 1 లేదా 2 కలర్స్లో లేదా 3 అంతకంటే ఎక్కువ కలర్స్లో మనం ఎప్పుడు చూసున్నాం. బట్ చంద్రుడు 48 కలర్స్ ఉంటాడు అని ఒక ఫోటోగ్రాఫర్ 10 ఇయర్స్ కష్టపడి ఆ 48 పిక్స్ని తీశాడు. సో ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫీ ఎందుకు చేయలేరు అనేది కూడా చెప్తాను. ఫోటోగ్రఫీ చేయాలంటే ఎంతో ఫ్యాషన్ ఉండాలి. ఫోటోగ్రఫీ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. మన మెయిన్ థింగ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అని అంటే, సొసైటీలో ఎంతోమంది ఎన్నెన్నో మాట్లాడుకుంటారు. సో అవన్నీ పక్కన పెట్టేసి మనం ఫ్యాషన్తో ఖచ్చితంగా నేను దీంట్లో పని చేయగలను అంటేనే మన ఫోటోగ్రాఫర్ అవ్వాలి. సో ఎవరో ఏదో అనుకుంటారు అని మాత్రం ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే చేయలేం. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అని అంటే, అందరిని ఎదిరించి సమాజాన్ని ఎదిరించి నేను ఖచ్చితంగా నెంబర్ 1 ఫోటోగ్రాఫర్ని అవ్వగలను అని అనుకున్నప్పుడు మాత్రమే, నాకు ఫోటో మీద ఫ్యాషన్ ఉంది అని అన్నప్పుడు మాత్రమే ఫోటోగ్రఫీ చేయండి అని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. సో ఫోటోగ్రఫీ అనేది ఎవరు మరొక విషయం ఏంటంటే, ప్రతి ఫోటోగ్రాఫర్ ఏ సీజన్ అయినా సరే, ఏ వింటేజ్ అయినా సరే, చలైనా వానైనా ఏదైనా సరే ప్రతిదీ బైక్లోనే ట్రావెల్ చేయాలి. సో అది చాలా కష్టం. ఎంత వర్షమైనా సరే వెళ్ళాలి, ఎంత వింటేజ్ అయినా వెళ్ళాలి, ఎంత ఎండ అయినా వెళ్ళాలి. సో ఫోటోగ్రఫీ అనేది అంత ఈజీ అయితే కాదు. ఓవర్ నైట్స్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని, అలాగే ఫోటోగ్రఫీలో ఎంత మిడ్ నైట్ అయినా సరే ఈవెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ టు హోమ్ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా రిస్కీగా ఉంటుంది. ఏ టైంకి ఈవెంట్ కంప్లీట్ అవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎంత టైం అయినా సరే ఫోటోగ్రాఫర్ మేల్కొని ఇంటికి రావటం ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి రావాలి అని అనుకుంటే చాలా వరకు ఆలోచించి, నేను ఇది చేయగలను, ఎంత కష్టమైనా చేయగలను, నాకు పర్లేదు, నాకు ఇదంటే ఇది మాత్రమే చేయగలను, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అంటేనే రండి. లేదంటే లైట్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ చేయాలనే రూల్ ఏం లేదు. సో నచ్చిన ప్రొఫెషన్ ఎంచుకొని చేయటం వేరు. సో లేదు, కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే మటుకు కష్టాలు మటుకు చాలా అంటే చాలా ఉంటాయి. వన్స్ దిగితే మటుకు ఎవరైనా సరే రాక్ సాలిడ్గా నిలబడాలి. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఏంటంటే, మనం ఎంత మంచిగా చేసినా ఏం చేసినా సరే ప్రతి మంచిలోనూ ఒక చెడుని ఎత్తికేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో అలాగా 10 మందిలో ఒకడు ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. సో అలాంటి నెగిటివ్స్ని ఎవరు పట్టించుకోవద్దు. మెయిన్ కంటెంట్ నీకు కస్టమర్కి మధ్య ఎలా ఉంది, నచ్చిందా లేదా, అదొక కాన్సెప్ట్తో మాత్రమే చూడండి. అలాగే మీరు తీసే ఫోటో ప్రతిదీ ఒక మెమొరబుల్ ఫోటోలా ఉండాలి. తీసామంటే తీసాం కాకుండా, మనం ఫోటోగ్రఫీ చేసాము అని అంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఏదన్నా ఈవెంట్ మనకి చెప్పాలి అన్నా సరే మెయిన్ మనం గుర్తు రావాలి. ఫైనల్గా నేను ఏమంటానంటే, ప్రతి ఒక్క కస్టమర్కి ఒక ఈవెంట్ కన్ఫర్మ్ చేసుకునే ముందు క్వాలిటీ ఎలా ఉంది ప్రతిదీ రీచెక్ చేసుకుని 1-10 సార్లు చెక్ చేసుకుని తప్పలేదు. 1-10 మందిని కనుక్కోండి. నీకు ఎక్కడైతే బెటర్ క్వాలిటీ అనిపిస్తుందో అక్కడే తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే జీవితంలో వెడ్డింగ్ అనేది ఒక్కసారి మనం చేసుకుంటాం. సో ప్రతిదీ మెమొరబుల్గా ఉండాలి కాబట్టి